హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండీ! ఆవిరి జున్ను అనమాట. ఇది ఇప్పటి వీడియో కాదండి. క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు అమ్మొచ్చింది కదా! అమ్మొచ్చినప్పుడు వీడియో అనమాట. అమ్మొస్తూ జున్ను పాలు తీసుకొచ్చి ఆవిరి జున్ను చేసిందండి. అప్పుడు వీడియో మీకు పోస్ట్ చేస్తానని చెప్పాను. కాకపోతే అప్పుడు చేశాననుకున్నాను కానీ అంటే తర్వాత ఇంకా గుర్తులేదనమాట. ఇప్పుడు మొబైల్‌లో వీడియో చూసిన తర్వాత నాకు పెట్టలేదని గుర్తొచ్చి ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకైతే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియోకైతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఆవిరి జున్ను ఎలా చేయాలో చూసేద్దాం. ఆవిరి జున్ను చేయడానికి మెయిన్గా మనకి జున్ను పాలు అమ్మ వాళ్ళ గేదెవి స్వచ్ఛమైన గేదె పాలు అనమాట. జున్ను పాలు అవి గేదె ఈనిందనమాట అమ్మ వాళ్ళవి. ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లము, పెప్పర్ పౌడరు, అలాగే ఇలాచీ పౌడరు. బెల్లం అయితే చాక్ తీసుకొని సన్నగా తరిగానండి, త్వరగా కరుగుతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు దాన్ని తరిగిన బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో జున్ను పాలు పోసుకోవాలన్నమాట. అంటే నాకు కూడా ఈ వీడియో అంటే ఆవిరి జున్ను చేయటం తెలియదులేండి, అమ్మ చేస్తుంది, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇంకా నేను కూడా వీడియో తీసి పెట్టుకుంటే నాకు కూడా ఉంటుంది కదా, ఎప్పటికైనా వీడియో చూసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా జున్ను పాలు పోసిన తర్వాత బెల్లం కరిగేలాగా కలుపుతుందనమాట అమ్మ. బెల్లం కరిగేలాగా మనకి బెల్లం క్వాంటిటీ తెలియాలని అంటే ఇంత క్వాంటిటీ అని తెలియకపోయినా మనం పాలు టేస్ట్ చూసుకుంటే స్వీట్ అనేది మనకు తెలుస్తుంది కదా, అప్పుడు సరిపోతుంది అనమాట. సరిపోయినంత స్వీట్ ఉంటే సరిపోతుంది, మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవడమే. ఇంక ఇప్పుడు ఆ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయని చెప్పేసి అమ్మ అయితే జల్లెడ తీసుకొని వడపోస్తూ ఉందన్నమాట. వడకట్టేది తీసుకొని ఇసుక డస్ట్ అంది ఏమన్నా ఉంటుందని చెప్పేసి బెల్లం కరిగిన తర్వాత పాలను అయితే వడకడుతుంది. ఇంకా వడకట్టిన తర్వాత ఆ పాలల్లో మళ్ళీ కొన్ని మామూలు పాలు పోసిందండి, కొన్ని పోసింది చూసారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్ అనమాట, అది కూడా కొంచెమే వేసింది, ఎక్కువ ఘాటుగా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇలాచీ పౌడర్ వచ్చి ఒక 1/2 స్పూన్ వేసిందనమాట. ఇంకా ఇవన్నీ ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు, స్వీట్ కదా. స్వీట్లో కొంచెం సాల్టే సరిపోతుందనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా ఒకసారి కరిగేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ నీట్గా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, బెల్లం కనుక సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇంక ఇలాగా ఒక మందపాటిది గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అడుగున ఒక గ్లాసు వాటర్ వేసుకొని దానిలో ఈ మన ఆవిరి జున్ను పాలది పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలి. లోపల పెట్టిన బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టాలి, పైన పెట్టిన బౌల్ మీద కూడా ప్లేట్ పెట్టాలన్నమాట. ఇంకా ఫ్లేమ్ వచ్చి లో టు మీడియం పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇంత టైం అనేమి మనకి ఉండదు, కాకపోతే మనం మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండొచ్చు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా 15 మినిట్స్ తర్వాత అయితే మాత్రం మూత తీసి ఒకసారి నైఫ్ అనేది లోపలికి గుచ్చి చూస్తే మనకి పాలు అది ఏమీ అంటుకోకుండా వస్తే అయిపోయినట్టు. చూసారు కదా, కొంచెం పాలు అంటుకుంటుందన్నమాట. ఇంకొంచెం సేపు ఉంచిన తర్వాత అమ్మ మళ్ళీ చూస్తుందన్నమాట. ఇప్పుడైతే నైఫ్ నీట్గా వచ్చేసింది. ఇంకైతే పక్కకు తీసేసి ఆరిన తర్వాత అయినా తీసుకోవచ్చు, అమ్మ అయితే వేడిగా ఉన్నప్పుడే తీసేస్తుందనమాట. ఇంకా చుట్టూ ఇలా నైఫ్ తోటి లూజ్ చేస్తుందండి, కొంచెం అంటే ఈజీగా మనకి రావడానికి కొంచెం నైఫ్ తోటి లూజ్ చేస్తుందనమాట. ఇంకా అలాగే వేసేయమంటే అమ్మని లోపలే పీసెస్ లాగా కట్ చేస్తుందనమాట. మన కేక్ పీసెస్ లాగా మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజులో మనం లోపలే పీసెస్ లాగా కట్ చేస్తుంది. చాలా వేడిగా ఉందండి, వేడిగా ఉన్నప్పుడే తీసేస్తూ ఉందన్నమాట. ఆరిన తర్వాత అయినా తీసుకోవచ్చు, ఇంకా వేడి మీదనే తీసేస్తూ ఉంది. ఇంక ఇలా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేసామంటే మనకి ఊడి వచ్చేస్తుంది అనమాట ఈజీగానే. పొగలు వచ్చేస్తున్నాయి చూసారు కదా. పీసెస్ చూసారా, కేక్ పీసెస్ లాగా ఎంత బాగా వచ్చాయో. ఇంకా అడుగును కూడా ఏమైనా మాడలేదు చూసారు కదా, కరెక్ట్గా ఉడికిందనమాట. మనం అప్పుడప్పుడు కొంచెం నైఫ్ తీసుకొని మధ్యలో గుచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట, మనకి పాలు ఉంటే తగులుతుంది తెల్లగా, లేదు నీట్గా వచ్చిందంటే మనకి అయిపోయినట్టే. ఇంకా చూసారు కదా కేక్ పీస్ లాగా ఎంత బాగుందో. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందనమాట. అసలు ఆవిరి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరో కానీ చాలామందికి మ్యాక్సిమం ఆవిరి జున్ను అంటే ఇష్టపడే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి.
పిల్లలు మా వారైతే మాత్రానికి చాలా ఇష్టంగా తిన్నారనమాట. టేస్ట్ అయితే వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.